ఫీజు రియంబర్స్మెంట్ పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు. మంత్రి పొన్నం ప్రభాకర్. హైదరాబాద్. ఫీజు రియంబర్స్మెంట్ అంశంపై బీజేపీ నేతలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని తెలంగాణ రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. ఈ మేరకు ఆయన విడుదల చేసిన ప్రకటనలో బీజేపీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. దేశవ్యాప్తంగా విద్యార్థుల సంక్షేమం గురించి మాట్లాడే బీజేపీ తాము పాలిస్తున్న రాష్ట్రాల్లో ఫీజు రియంబర్స్మెంట్ పథకం అమలుపై ముందుగా స్పష్టత ఇవ్వాలని మంత్రి డిమాండ్ చేశారు. నిజంగా విద్యార్థుల భవిష్యత్తుపై చిత్తశుద్ది ఉంటే దేశవ్యాప్తంగా ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని అమలు చేసేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల ఏర్పడినవి కాదని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో పేరుకుపోయినవేనని మంత్రి స్పష్టం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఈ అంశంపై బీజేపీ నేతలు ఎందుకు ప్రశ్నించలేదని ఆయన నిలదీశారు. విద్యార్థుల సమస్యలను రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించకుండా వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అన్ని రాజకీయ పార్టీలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల ప్రయోజనాల పరిరక్షణకు కట్టుబడి ఉందని, పెండింగ్ బకాయిల పరిష్కారానికి చర్యలు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు.